ఈరోజు మనము ఒక సరికొత్త విషయాన్ని ఆలోచించేద్దాము. ఈరోజు రెండు సిద్ధాంతాలు మనము ఆలోచించేద్దాం. ఆ రెండు సిద్ధాంతాలు ఏంటంటే, ఒకటి ఎవల్యూషన్ ఆఫ్ థియరీ, రెండు దాన్ని తెలుగులో ఏమంటారంటే జీవ పరిణామ సిద్ధాంతం ఒకటి, రెండు బిగ్ బ్యాంగ్ థియరీ అనే రెండు విషయాలు ఈరోజు మనము ఆలోచించేద్దాం. ది బిగ్ బ్యాంగ్ థియరీ అంటే పాఠ్య పుస్తకాల్లోనూ సైన్స్ శాస్త్రవేత్తలను చెప్పింది ఏంటంటే ది బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచమంతా ఎలా కలిగిందంటే ఒక పేలుడు ద్వారా, ఒక శబ్దం ద్వారా వచ్చిందని. ప్రపంచం ఎలా కలిగిందంటే ఆకాశం ఒక చోటకి, భూమి ఒక చోటకి. ఇది ఎలా వచ్చిందంటే ఒక ప్రకృతిలో, ఒక యూనివర్స్ లో ఒక పేలుడు జరిగింది. ఈ పేలుడు ద్వారా ఆకాశం ఒక చోటకి, భూమి ఒక చోటకి, ప్రకృతి ఒక చోటకి, సూర్యుడు ఒక చోటకి ఇలా వెళ్ళిపోయాడని ఏం చెప్పిందంటే ఒక కథ చెప్పింది. ఎవరంటే ఒక సైన్స్. ఈ సైన్స్ అనేది ప్రపంచం ఎలా ఉత్పత్తి అయిందంటే సరైన అవగాహన లేకుండా నిజంగా పేలుడు జరిగిందని వాస్తవ ఆధారాలకున్న ప్రకృతిని చూసి మనకేమవు అర్థం కాదు. ఇప్పుడు మీరు ప్రకృతిని చూడండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు సైన్స్ చెప్పింది వాస్తవమా కాదనంటే సూర్యుడు 6 గంటలకు వచ్చేస్తున్నాడు, మరలా సాయంత్రానికి కనబడట్లేదు. అంటే సూర్యుడిలో ఏం కనపడుతుంది? క్రమం కనపడుతుంది. అలాగే మనకి ఒక 4 కాలాల వరకు ఉన్నాయి. వేసవి కాలము, శీతాకాలము, ఎండాకాలము, వానాకాలం, ఈ టైప్ ఉన్నాయి. ఈ కాలాలను కనుక మనం చూస్తుంటే ఏ క్రమం చొప్పున క్రమం వస్తుంది. అర్థం చెప్పింది. క్రమముగా కాలాలు వస్తున్నాయి ప్రకృతిలో, క్రమముగా సూర్యుడు పనిచేస్తున్నాడు, క్రమముగా చంద్రుడు వస్తున్నాడు, క్రమముగా జీవరాశులు, క్రమముగా మనుషులు, ప్రకృతి, ప్రతిదీ ఎలా ఉందంటే ప్రకృతిని చూస్తుంటే క్రమంగా కనపడుతుంది. ఒక భూమి ఎవరు తెప్పకుండా ఎలా తిరుగుతుంది? ఒక వస్తువును మనం తెప్పకపోతేనే అది ఉండట్లేదు. ఒక శూన్యంలో దేవుడు ఏం చేస్తాడు? భూమిని వేలాడదీశాడు. ఒక శూన్యంలో ఒక వస్తువుని ఎలా వదిలేస్తే ఏమైపోద్ది? పడిపోతుంది. అలాంటి శూన్యంలో భూమి ఎలా తిరుగుతుంది? ఒక వ్యక్తి చెప్పకుండా ఏ పని చేయడే, అలాగే భూమి కూడా, సూర్యుడు కూడా, ప్రకృతి కూడా, ఇవన్నీ ఎవరు చెప్పకుండా, ఎవరు తయారు చేయకుండా, ఎవరు అసలే దీని వెనకాల ఎవరు లేకుండా ఈ ప్రకృతి అనేది ఎలా కలిగిందని అంటే శాస్త్రవేత్తలు కానీ, సైన్స్ కానీ, ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నవారు కానీ ప్రపంచం ఎలా కలిగిందంటే ఎప్పటికీ అవగాహన లేదు. ఎప్పటికీ కూడా ప్రపంచం ఎలా కలిగిందంటే ఒక పేలుడు ద్వారా, ఒక శబ్దం ద్వారా అన్నారు. కానీ ప్రపంచం అంతా కలిగిందంటే దానికి ఒక ఆయన ఎవరు ఉంటారంటే సృష్టికర్త ఉంటాడు. దే క్రియేషన్ షుడ్ బి మస్ట్ బి క్రియేటర్ కంటెంట్స్. అంటే ఒక సృష్టి ఉందంటే దాని వెనకాల కూడా ఎవరు ఉంటారంటే సృష్టికర్త ఉంటాడు. ఆఫ్టర్ ఆల్ మనం చూసే వస్తువులు చూస్తే అర్థమైపోతుంది. దీనికి మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. మేడ్ ఇన్ అంటే అర్థం ఏంటంటే ఇది ఇండియాలో తయారు చేయబడ్డది, మేడ్ ఇన్ చైనా అంటే ఇది చైనాలో తయారు చేయబడ్డది. మరి ప్రకృతి ఎలా తయారు చేయబడ్డది? ప్రకృతి ఎలా వచ్చింది? జీవరాశులు ఎలా వచ్చాయి? ప్రకృతి ఎలా వచ్చింది? ఆకాశము, భూమి ఎలా వచ్చింది? ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఎలా వచ్చినంటే పేలుడు ద్వారా. అంటే నిజంగా పేలుడు ద్వారా ప్రకృతిలో ఉన్న వాళ్ళు ఆలోచన చేసినా, లోకంలో ఉన్న వాళ్ళు ఆలోచన చేసినా అది 100% వాస్తవం కాదని మాకు అర్థమైపోతుంది. ఒక వస్తువు ఉందంటే దానికి క్రియేటర్ ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి క్రియేటర్ ఉందంటే క్రియేషన్ ఉందని అర్థం. క్రియేషన్ వెనకాల క్రియేటర్ ఉన్నాడు కాబట్టి క్రియేటర్ని తెలుసుకుంటే క్రియేషన్ ఎలా వచ్చిందో తెలిసిపోద్ది మనకి. ప్రపంచమంతా ఎలా కలిగింది అనే ప్రశ్నకి క్రైస్తవ సమాజంలో ఆన్సర్ లేదు, లోకంలో ఆన్సర్ లేదు. బాగా మేధావులుగా శాస్త్రవేత్తలు చెప్పుకున్న వారిలో ప్రపంచమంతా ఎలా కలిగిందంటే దానికి ఆన్సర్ లేదు. అయితే ప్రపంచం ఎలా కలిగిందంటే ఒక పదార్థం చేత తయారు చేయబడ్డది అన్నాడు. ప్రపంచంలో ఒక పదార్థం ఉంది, ప్రకృతిలో ఒక పదార్థం ఉంది. ఈ పదార్థం చేత ప్రతిదీ తయారు చేయబడిందని ఒక సిద్ధాంతం అనేది సమాజంలోకి పాఠ్య పుస్తకాలు చిన్నప్పటి నుంచి నేర్పించేస్తున్నారు. ప్రపంచం ఎలా పదార్థం ద్వారా తయారు చేయబడిందని. ఇది 100% ఈరోజు కొట్టేస్తాను. ఎందుకంటే ఇది వాస్తవం కాదు. వాస్తవ ప్రకారంగా మనం ఆలోచన చేసినా ఇది సరైనది కాదని మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూద్దాం ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. మనం మొదటిగా ద బిగ్ బ్యాంగ్ థియరీ వాస్తవమా వాక్యానుసారమా అనే దాన్ని మనం ఆలోచించేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనేది అంటే ఏదైనా సరే ఒకటి ఉంది అనేది అంటే కనుక దానికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి కనిపిస్తున్నాడు మనిషి ఉన్నాడని చెప్తున్నాం మనం. మరి ఇప్పుడు గాలి కనిపిస్తుందా? గాలి కనిపించట్లేదు. సూర్యుడు కనిపిస్తున్నాడా? సూర్యుడు కనిపిస్తున్నాడు. కనిపించిన దాన్ని బట్టి మనం సూర్యుడు ఉన్నాడని చెప్తున్నాము. మరి గాలి కనిపించట్లేదు, గాలి లేదని చెప్దామా?
లేదండి గాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి గాలి కూడా వెంటిలేషన్ జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఈ గాలి ఎవరు తయారు చేయకుండా వచ్చేస్తుందా? ఆఫ్టర్ ఒక సిలిండర్లోకి గాలి ఎక్కించి అది ఆక్సిజన్ ఒక వ్యక్తికి ఎక్కిస్తేనే కానీ ఆక్సిజన్ లోపలికి వెళ్ళట్లేదు. మరి ఆక్సిజన్ ఒక సిలిండర్లో ఫిల్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడే, ప్రపంచంలో మరి ఆక్సిజన్ అంతా ఇచ్చేది ఎవరు అసలే? అది ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రపంచం అంతా ఎలా కలిగిందంటే దానికి ఒక నమ్మకం, ఒక బిలీవ్నెస్ ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అసలు విశ్వాసం లేకుండా మనం దేన్ని నమ్మలేం. మన బాడీలో బ్లడ్ ప్రవహిస్తుంది, తెలుసు కదా మనందరికీ. ఒకసారి నాకు చూపించండి అంటే ఆన్ ది స్పాట్ కట్ చేసి చూపించేస్తారు మీరు. నీ బ్రెయిన్, నీకు మెదడు ఏముందంటే మెదడు ఉంది, దాన్ని బ్రెయిన్ అంటారు. నీ బ్రెయిన్ ఉందా అంటే బ్రెయిన్ ఉంది అంటే ఒకసారి చూపించంటే చూపించగలరా? చూపించలేరు. ప్రపంచంలో అన్ని చూస్తే నమ్మేవి 100% కాదు. దేవుడు ఎలా అన్నాడు? ప్రకృతిని కనిపించట్లేదు కదా అని లేదనుకుంటే నువ్వు లేవు. మనం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ భూమి ఉందని మనకు తెలుసా? తెలియదు. ఈ ప్రకృతి ఉందని తెలుసా? తెలీదు. ఇప్పుడు మనకు అమ్మని తెలుసా? తెలీదు. ఈయన నాన్నని తెలుసా? తెలీదు. తల్లి గర్భంలో బయటికి వచ్చిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత ఇది ఉంది అని చూసిన తర్వాత తెలిసింది. అప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను బయటికి రాకముందు ఇదేమీ లేదు అని అనుకుంటే లేదని అర్థమా? నాకంటే ముందు తరం చాలా మంది వచ్చేసారు, వాళ్ళందరూ ప్రకృతిలో ఉన్నారు, నేను ఇంకా రాలేదు కాబట్టి లోపల ఉన్నాను కదా, లేదని అనుకుంటే ఏమవుదో? వాస్తవం కాదు. అందుకనే ఏదైనా సరే ఉంది అని అంటే దానికంటూ ఒకటి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఏది లేదు ప్రకృతిలో. ఏదైనా ఉందంటే గాలి కనపడట్లేదు లేదనంటే కుదరదు. కరెంటు కనపడట్లేదు కానీ లేదనంటే కుదురుతుందా? లేదని కుదరదు. ఒక వస్తువు దానికి అదే వచ్చేసిందంటే నమ్ముతారు ఎవరండి? ఎవరైనా? ఒక ఫ్యాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాన్ అనేది ఇక్కడికి ఎలాగో వచ్చేసిందంటే మీరు నమ్ముతారా? అదే లోకం కూడా పదార్థం చేత కలగబడిపోయిందంటే నమ్మేస్తారు. పాపం అయోగ్యులు, అజ్ఞానులు, జ్ఞానం తెలియని వాళ్ళు. క్రైస్తవులు జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలి. ఎందుకంటే జ్ఞానం పెట్టి ఆలోచన చేస్తుంటే, ప్రకృతిని ఆలోచన చేస్తుంటే ఎలా కలిగిందో మనకు అర్థమైపోద్ది. ఒక ఫ్యానే దానికి అదే రావట్లేదే, ఒక సూర్యుడు దానికి అదే ఎలా వచ్చేస్తున్నాడు, ఒక చంద్రుడు దానికి అదే ఎలా వచ్చేస్తాడు, ప్రకృతి దానికి అంతటికి అదే ఎలా వచ్చేస్తుంది. ఒక స్కూల్ పిల్లవాడిని స్కూల్కి పంపాలంటే పొద్దున్నే లేపి స్నానం చేపించి బట్టలు వేసి స్కూల్కి పంపితేనే కానీ వెళ్ళట్లేదు. మరి ప్రకృతిని ఎవరో పంపకుండా, ప్రకృతిని ఎవరో తిప్పకుండా, ప్రకృతి వెనకాల ఒక ఆయన లేకుండా ప్రకృతి ఎలా కలిగితే అసలే కలగదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షింపబడి వాటి అంటే కంటికి కనిపించి ఉన్నాయంటే అది నమ్మాలంటే ఏమున్నాయంటే విశ్వాసం ఉండాలి. నేనంటాను భూమి కనిపిస్తుందా మనకంటే? చూస్తున్నగా కనిపిస్తుంది. నేనంటాను నెప్ట్యూన్ అనే ఒక గ్రహం ఉంది, తెలుసా మీకు? ద యూనివర్స్ అని కొడితే మీరు మొత్తం మన పాలపొంత నక్షత్రం అంతా, ద సోలార్ సిస్టమ్ అంతా కనపడుతుంది. ఎక్కడంటే మీకు గూగుల్లో చూస్తే ఈ సోలార్ సిస్టమ్ అంతా నేను చూపించమంటాను. చూపించారా మీరు? చూపించలేదు. కానీ ఉందా? ఉంది. ఎలా తెలిసింది? ఏదో మనుషులు ఒక శాటిలైట్ ద్వారా దీన్ని చూపించడం ద్వారా మనకు తెలిసింది తప్పించి ఇప్పుడు అది లేదు అని అంటే అయిపోద్దండి? అవుతాం. ఒక నెప్ట్యూన్ ఉంది, ఒక ప్లూటో ఉంది, మన ఎర్త్ని భూమి అంటారు, ఈ భూమి ఉంది, సన్ ఉంది, దీని వెనకాల ఎన్నో గ్రహాలు, నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలన్నీ తిరిగితేనే కానీ ఈ ప్రకృతి అంతా క్రమంగా లేదు. ప్రకృతిలో నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ లేవు అని అంటే కంటికి కనిపించట్లేదు కదా, లేవు అని అనుకుంటే అది వాస్తవం కాదు. ఎంతో యూనివర్స్ లో ప్రతిరోజు ఏం జరుగుతుందో తెలుసా అంటే, ప్రతిరోజు కొన్ని గ్రహాలకి ఏం జరుగుతుంది అంటే బ్లాస్టులు జరుగుతాయి. ఇది ఎవరికి తెలియదు, పాపం మీకు చూస్తే అర్థమవుతుంది. కానీ ఇది యుద్ధాలు జరగట్లేదు, బ్లాస్టులు జరగట్లేదని లేదు కదా అనుకుంటే అది జరగని కార్యక్రమం. అందుకని విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించినవి ఉన్నవనుటకి ఏమై ఉన్నాయి? రుజువై ఉంది. ప్రకృతిలోనే చాలా మనకు కంటికి కనిపిస్తలేదంటే మనం లేమనంటే అవకాశం లేదు. నా కిడ్నీలు ఉన్నాయన్నాను నేను, చూపించంటే చూపించలేరు కాబట్టి మీరు లేవని అర్థమా? అంటే దాన్ని చూపించే ప్రొసీజర్ ఉంటుంది. అలాగే ప్రపంచం కూడా ఎలా కలిగించిందంటే దేవుని కూడా చూపించంటే ఎలా చూపించగలం? దానికంటే ఒకటి ఉంది, ఏంటిది? విశ్వాసం ద్వారా చూస్తే దేవుడు ఖచ్చితంగా కనిపిస్తాడు. విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా కనిపించడానికి అవకాశం లేదు. మన బాడీలో హార్ట్ ఎలా పనిచేస్తుందో చూపించంటే ఈసీజీ చేస్తే తెలిసిపోద్ది. ఎందుకు? ఒక పరికరం కావాలి దేనిని చూపించడానికి. అలాగే ప్రకృతి కూడా ఎలా కలిగిందంటే దానికంటూ ఒక బేస్ ఏంటంటే విశ్వాసం ద్వారా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అని చెప్తున్నాడు. ఏదో ఒక వస్తువు మనం తీసుకొస్తేనే కానీ రావట్లేదండి. చూద్దాం సార్, రోమపత్రిక 1వ అధ్యాయం
రోమపత్రిక ఎలా గుడ్డిగా నమ్మేస్తున్నారంటే చదువుల్లో కూడా ఇవే రాసేసి మార్కులు వేస్తున్నారు కానీ అసలు పాఠ్య పుస్తకాలు ఉన్నాయి కరెక్టా? రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా, అదృశ్య లక్షణములు అంటే కంటికి కనిపించని లక్షణం ఎన్నో ఉన్నాయి. అనగా నిత్యశక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచున్నవి. ప్రకృతి ఎలా కలిగిందంటే, ప్రకృతి ఎలా వచ్చిందంటే ఒక పదార్థం చేత కాదు, సృష్టి చేస్తే అంటే దాన్ని సృష్టిస్తే వచ్చింది. ఏది కూడా తయారు చేత రాలేనప్పుడు ప్రకృతి అంతా తయారు చేయకుండా, ప్రకృతి అంతా దేవుడు ఉద్దేశం లేకుండా ఎలా వస్తుందండి? ఏ వస్తువు కూడా తయారు చేయకుండా రావట్లేదు మన దగ్గరికి. మరి ప్రకృతి కూడా తయారు చేయకుండా, దేవుడు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా, మేడ్ చేయకుండా ప్రకృతి ఎలా వచ్చేసింది? ఒకసారి ఆలోచన చేయండి. పదార్థం రైటా? నిజంగా ఒక వస్తువు తయారు చేయకుండా రావట్లేదు. అసలు ప్రకృతి యొక్క అన్ని క్రమంగా ఉన్నాయే. ఇప్పుడు మనం కన్న పిల్లలే క్రమంగా లేరు. ఎందుకు? క్రమంలో పెడితేనే క్రమంకి వస్తారు వాళ్ళు. మరి ప్రకృతి కూడా క్రమంలోకి ఎలా వచ్చిందంటే మనం క్రమమైన పద్ధతిలో నడిపిస్తున్నాడు దేవుడు దేన్ని? ఈ యూనివర్స్ అంతటిని. అందుకనే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు ఏమైపోయారంట? నిరుత్తులు అయిపోయారు, ఆశ్చర్యపోయారండి. ఇలా చెప్తే ప్రపంచం ఆశ్చర్యపోద్ది. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను నమ్మిన సిద్ధాంతం కరెక్ట్ కాదా, నేను నమ్మిన సిద్ధాంతం వాస్తవం కాదా అని 100% అయిపోతుంది. ఎందుకంటే దేదైనా నమ్మాలంటే దానికి ఏం కావాలి? విశ్వాసం అనేది ఖచ్చితంగా కావాలి. నా బాడీలో బ్లడ్ ప్రవేశిస్తుంది అంటే ఏంటిది? ఆలే లోపల జరుగుతుంది కాబట్టి ప్రక్రియనే ప్రవేశిస్తుంది అంటున్నాను. కానీ ఇది చూపించమంటే కట్ చేసేస్తేనే ఏం చేస్తుంది? కనపడుతుంది. లేకపోతే కనిపించట్లేదు కదా అని లేదనుకుంటే అది 100% కాదండి కరెక్ట్. ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఎన్నోటకు రుజువునైనది. దానిని బట్టి ఆల్రెడీ పెద్దలు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం పొందారంట? సాక్ష్యం పొందిరి. ప్రపంచములు, ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి, ప్రపంచం ఎలా కలిగిందంటే ప్రపంచములు ఫుట్నోట్లో యుగములు అన్నాడు. అంతేనా? ప్రపంచంలో ఏమన్నాడు? 4 వచనంలో యుగములు. ఈ యుగము ఈ తరాలు అంటున్నాం కదా మనం. ఈ యుగాల్లో తరాలు ఎలా కలిగినాయి అంటే నెక్స్ట్ చెప్పేస్తున్నాడు, ప్రపంచములు దేవుని వాక్య మూలముగా. దేవుని వాక్యం అంటే ఏంటి? ఇంతకీ ఏదో ప్రశ్న. ప్రపంచం ఎలా కలిగిందంటే ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. ప్రపంచం ఎలా కలిగిందంటే దేవుని వాక్యం వల్ల కలిగింది. అదేనన్నాడు. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల ఏమైనవంట? మేడ్. నిర్మాణం అంటే అర్థం ఏంటంటే మేడ్, తయారు చేయడం. తయారు ఎలా జరిగిందంటే, నిర్మాణం ఎలా జరిగిందంటే నిర్మాణకుడు ఎవరంటే దేవుని వాక్యం అన్నాడు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ప్రపంచాన్ని నిర్మించింది, నిర్మాణమైనవనియు అందును బట్టి కొట్టేస్తున్నాడు చూడండి సిద్ధాంతాన్ని. అందును బట్టి దృశ్యమైనది అంటే కంటికి కనిపించేది ఎలా తయారు చేయబడలేదు? దృశ్యమైనది కనబడేడు పదార్థం. ఇందాకని చెప్పాను, పదార్థం చేత సృష్టి వచ్చిందని చెప్తున్నారు. కంటికి కనపడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము అని చెప్పేశాడు. ప్రపంచం ఎలా కలిగిందంటే పదార్థం చేత కాదు కానీ ఎలా కలిగింది? దేవుని వాక్యం మూలంగా కలిగింది. అయితే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని వాక్యం అంటే ఏంటి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామం. ఎవరంట? దేవుని వాక్యమును నామం. రక్తంలో ఎవరు ఉంచబడ్డారు? రక్తంతో ఎవరు కారిపోయారు? బ్లడ్ అంతా ఎవరు బయటికి తీసుకొచ్చారు అంటే క్రీస్తు ప్రభువారు. ఆయన ఏమనంట? ఆయనకు ఒక నామం ఉందంట. ఆ నామం ఏంటంటే దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని చెప్పేస్తాడు. ఇప్పుడు ప్రపంచం ఎలా కలిగిందంటే ఎవరు చేశారంటే ప్రపంచాన్ని దేవుని ఆధీనంలో క్రీస్తు ప్రభువారు ప్రపంచాన్ని ఏం చేశాడు? నిర్మాణం చేశాడు. ప్రపంచం అంతా ఎలా కలిగిందంటే యేసు క్రీస్తు వారి ద్వారా కలిగింది. కలిగించింది ఎవరంటే యేసు క్రీస్తు వారు. ఎవరి యొక్క ప్రేమ ఏంటంటే పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, ముగ్గురు యొక్క ప్రమేయంతో యేసు క్రీస్తు వారు ఏం చేస్తారంటే ప్రపంచాన్ని అంతటినీ కలిగించాడు. కాబట్టి ప్రపంచం ఎవరు నిర్మాణం చేశాడండి? ఎవరు నిర్మాణం చేశాడు? యేసుక్రీస్తు నిర్మాణకుడు. అంటే ది మేడ్ అంటే ప్రకృతి అంతా ఎవరు తయారు చేశారంటే క్రీస్తు ప్రభువారి ద్వారా తయారు చేయబడ్డారో. ఎలా తయారు చేశాడు?
వాక్యం అంటే యేసుక్రీస్తు అని అర్థమైంది. యేసుక్రీస్తు అన్నప్పుడు ఆ వాక్యం ఉన్న ఆయన ఎలా తయారు చేశాడు అది కూడా తెలియాలి. ప్రకృతి అంతా ఎలా తయారు చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఎలా తయారు చేస్తున్నారు? మన భూమిలో ఎంతో లోతుకి వెళ్తే ఖనిజం దొరుకుతుంది, దాన్ని హీట్ చేసి ఒక వస్తువుగా తయారు చేస్తున్నారు. ఒక ఫోన్ కూడా వివిధ రకాలైన పార్ట్స్ అన్నింటినీ కలిపి ఒక డిస్ప్లే ఒక పార్ట్, ఒక కాంబో ఒక పార్ట్, ప్రతిదీ మదర్ బోర్డు ఒక పార్ట్, ఇవన్నీ ఎసెన్స్ చేస్తాయి. ఇవన్నీ కలిపితే ఏమొస్తుంది? ఒక మొబైల్ వస్తుంది. అలాగే మరి ప్రకృతి కూడా ఏ పనిముట్లు ఉపయోగించి ఎలా తయారు చేసి ఏ వస్తువును ఉపయోగించి ఆకాశం చేశాడు, ఏ వస్తువును ఉపయోగించి భూమి చేశాడంటే దానికి కూడా ఆన్సర్ చెప్పాను చూడండి బైబిల్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఈ దినములంతమందు కుమారుని ద్వారా నాతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుగా నియమించును. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ఆయన ద్వారా. ప్రపంచాలు ఎలా కలిగినంటే ఆయన ద్వారా. ఆయన ఎవరంటే క్రీస్తు వారు. ప్రపంచం ఎలాగా కలిగిందంటే ప్రపంచానికి ఉనికి ఎవరంటే క్రీస్తు వారు. చాలా మంది డిసెంబర్ 20 చేస్తారు. అజ్ఞానులు ఎవరంటే యేసుక్రీస్తు వారు అంతకుముందు లేడనుకుని కూడా చేసేవారు కార్యక్రమాలు. కానీ యేసుక్రీస్తు వారే ప్రపంచానికి, ఆకాశానికి, భూమి, ప్రకృతి అన్నిటికీ, విశ్వాసం అంతటికి సృష్టికర్త ఎవరంటే యేసుప్రభువు వారు. మేడ్ ఎవరు తయారు చేశారంటే క్రీస్తు ఎవరు తయారు చేశాడు. ఎలా తయారు చేశాడంటే ఆయన ద్వారా చేశాడు. అంటే ఆయన ద్వారా ఎలా చేశాడు? కంటిన్యూషన్. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి గల మంతము నుండి ఒక పనిముట్టు చెప్తున్నాడు ఏంటంటే తన మహత్తు గల మాట చేత. ప్రపంచం ఎలా కలిగిందంటే క్రీస్తు వారి మహత్తు గల మాట చేత ఏం చేసింది? ప్రపంచం కలిగింది. కాబట్టి ప్రపంచాన్ని ఆకాశం కలుగాకంటే కలిగింది, భూమి కలుగాకంటే కలిగింది, జ్యోతులు కలుగాక కలిగినాయి. దేవుని ఆధీనంలో, దేవుని సమక్షంలో, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు వారు ఇవన్నీ ప్రమేయంతో యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని ఏం చేశారంటే తన మాట ద్వారా సృష్టించాడు. కాబట్టి ప్రకృతిని ఎవరు తయారు చేశారు? తన మహత్తు గల మాట చేత క్రీస్తు వారు ఏం చేశారంట? నిర్వహించాలన్న చూడండి. తన మహత్తు గల మాట చేత సమస్తమును ఏం చేశాడంట? నిర్వహించచ్చు అని చెప్పేశాడు. కాబట్టి ఈ ప్రపంచం ఎలా కలిగిందంటే ఒక వస్తువు ఏంటంటే ఆయన మాట. సేమ్ ఆయన మాట సరిపోదేమంటే ప్రపంచం కలగడానికి క్రీస్తు వారి నోట్ల నుంచి వచ్చిన మాట ప్రపంచాన్ని అంతటా ఏం చేసింది? కలిగించింది. ఇది ఎలా గ్రహించాలి? మనం విశ్వాసం చేత గ్రహించాలి. ఏది కూడా విశ్వాసం లేకుండా ఇది ఉందే ఇది లేదని చెప్పడానికి అవకాశం లేదు. ప్రపంచం ఎలా కలిగిందంటే క్రీస్తు వారి మాట చేత నిర్వహణ చేశాడు. యుగములు ప్రపంచంలో ఎలా కలిగినాయంటే క్రీస్తు వారి ద్వారా కలిగినాయి అని చెప్పేశాడు. అయితే క్రీస్తు వారు ప్రపంచంలో ఏమేమి కలిగించాడు అది కూడా తెలియాలి కదా, మనకి లిస్ట్ కావాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపే ఉండి సర్వ సృష్టికి, అంటే సర్వానికి, సర్వ సృష్టికి ఆది అనేవాడు ఎవరంటే క్రీస్తు వారు. సర్వాన్ని కలిగించింది ఎవరంటే క్రీస్తు వారు. సర్వం ఎవరి చేత కలిగించబడింది అంటే దేవుని చేత కలిగించబడింది. కలిగించిన వారు క్రీస్తు వారు. ఆ కలిగించిన యొక్క ప్రమేయంలో ఉన్నది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని యొక్క ఆధీనంలో కార్యక్రమాలన్నీ జరిగినాయి. అదే చెప్తున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపేయండి సర్వ సృష్టికి ఏమై ఉన్నాడు? ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్పేశాడు. ఏలి అనగా ఏమేమి? ఏలి అనగా ఆకాశం మందు ఉన్నవి. ఆకాశంలో చాలా కనపడుతుంది. ఆకాశం ఒకటే కనపడుతుంది మనకి. కానీ ఆకాశాలు ఎన్ని ఉన్నాయంటే ఆకాశ మహాకాశాలు ఉన్నాయని చెప్పండి. ఆకాశం కంటే చాలా ఆకాశాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఎవరు కలిగించారంటే క్రీస్తు వారు కలిగించారు. ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి. ప్రకృతిలో ప్రతి దాన్ని చూసుకుంటే కంటికి కనిపించే ప్రతిదీ ఎవరి వల్ల కలిగిందంటే క్రీస్తు వారు కలిగింది. కంటికి కనిపించనివి కూడా ఎవరి వల్ల కలిగింది? క్రీస్తు వారి వల్ల కలిగింది. అది చెప్పేస్తున్నాడు. అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి ఈనాడు ఎవరైనా సింహాసనం ఎక్కితే క్రీస్తు అధికారం అవ్వకుండా ఎవరు రారు. అవి సింహాసనలైనను ప్రభుత్వాలు వస్తాయంటే ప్రభుత్వాలు క్రీస్తు ఆధీనం ఉండాలి. ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము లోకలు ఏది కనపడినా సర్వము ఎవరి ద్వారా కలిగిందంటే క్రీస్తు వారి ద్వారా సృజింపబడింది. సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా మరి డిసెంబర్ 25 రోజు వస్తారంటే అజ్ఞానులండి ఇలా.
ప్రపంచం అంతటికీ ముందున్నవాడు ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరు? దేవుడు. కాబట్టి అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఎవరు? ఆధారం. ప్రపంచంలో ఇది కలిగింది అనే దానికి ఆధారం ఎవరంటే క్రీస్తు ప్రభువారు. ఆయన సృష్టింపక మునిపే ఉన్నాడు. ఎవరంటే క్రీస్తు ప్రభువారు. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఈ ప్రకృతిని కలగజేశాడు. ప్రకృతి కంటే ముందున్నవాడు మాత్రం ఏం చేయగలడు? ప్రకృతిని తయారు చేయగలడు. అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు ఒక వస్తువు రావాలంటే ఈ వస్తువును తయారు చేసే వ్యక్తి రావాలి, అంతే కదా? ఈ వస్తువును తయారు చేసే వ్యక్తి లేకుండా ఈ వస్తువు వస్తుందా? రాదు. ప్రపంచం కలిగించాలంటే ప్రపంచం కలిగించిన ఆయన ప్రపంచంలో ఉంటాడా? అందుకని ఎక్కడ ఉన్నాడు ఆయన? దేవుని కుడిపార్శ్వం కూర్చున్నాడు. ఎవరో? క్రీస్తు ప్రభువారు. కాబట్టి దేవుని కుడిపార్శ్వం నుండి ప్రపంచాన్ని ఎలా కలిగజేశాడంటే ఆయన ద్వారాను ఆయన బట్టి ఏం చేయబడును? సృజింపబడి. కిందకి చెప్తున్నాడేమని, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరం ఆయనే శిరస్సు, ఆయనకి అన్నిటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము ఆయన ఆది అయి ఉండి. ప్రపంచానికి ఆది ఎవరంటే క్రీస్తు ప్రభువారు. ఆయన లేకుండా సృష్టి కలగలేదు. అసలు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అది ఏదైనా కలిగిందంటే దానికి మూల కారకుడు ఎవరంటే క్రీస్తు ప్రభువారు. ఆయన లేకుండా ప్రపంచంలో ఏది ఏం చేయలేదు, కలగలేదని ఖచ్చితంగా తెలియాలి ఎవరికైనా క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులకు ఒక అవగాహన లేదంటే ప్రపంచములు ఎవరి వల్ల కలిగినంటే దేవుని వాక్యం వల్ల కలిగి. ప్రపంచం అసలు ఈ ప్రపంచం ప్రకృతి అంతా తయారు చేయకముందు, ఆకాశాన్ని భూమిని విడదీయక ముందు ఎలా ఉందండి అసలు ప్రకృతి? చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించిన గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు. అంధకారం ఎంత ఉందంటే ఇదంతా ఎలా ఉందంటే చీకటి ఉంది. ఈ చీకటిలో నుంచి ముందు దేవుడు ఏం చేశాడు? వెలుగును ప్రకాశించాడు. అందుకని అంధకారములో నుండి వెలుగు ప్రకాశించిన గాక అని పలికిన దేవుడే అని చెప్పేశాడు. అంటే సృష్టి అంతా ఎలా కలిగిందంటే పలకడం ద్వారా, మాట ద్వారా కలిగింది. ప్రపంచం అంతా ఎలా వచ్చింది? మాట ద్వారా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్న వ్యక్తుల్ని మనం ఏం చేస్తున్నాం? ఇలా రా అంటే మాట ద్వారా ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి అలా వస్తున్నాడు. అలాగే ప్రకృతి ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి ఆకాశం కలుగాక ఆకాశం కలిగింది, భూమి కలగాకంటే భూమి కలిగింది, సమస్తం కలుగాకంటే సమస్తము ప్రతిరోజు క్రమముగా దేవుడు ఏం చేశాడు? వాటి జాతి ప్రకారము తయారు చేశాడు. ప్రకృతి అంతా ఎలా కనపడుతుంది అంటే క్రమమైన పద్ధతిలో మనకి కనపడుతుంది. కాబట్టి ప్రకృతి అంతా ఇలా ఏం చేస్తుంది? అక్కడ అంధకారములో నుండి వెలుగు ప్రకాశించిన గాకాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ఏమవును? ప్రకాశించును అని చెప్పేశాడు. కాబట్టి ప్రపంచాన్ని కలగజేసింది క్రీస్తు ప్రభువారు. ఆ క్రీస్తు ప్రభువారు యొక్క దేవుని ఆదిలో క్రీస్తు ప్రభువారు కలగజేస్తే ప్రపంచానికి మేడ్ అంటే ఇదంతా తయారైందంటే ఎవరు మూలకారకుడు? క్రీస్తు ప్రభువారు అని ఖచ్చితంగా తెలియాలి మనకి. చాలా మంది అవగాహన లేదు. కొంతమంది దేవుడు అంటారు, కొంతమంది యేసుక్రీస్తు అంటారు, కొంతమంది పరిశుద్ధాత్మ అంటారు. క్లియర్ కట్గా చెప్పేశాడు. ఆయన ద్వారాను ఆయనను బట్టి కలిగెను అని చెప్పేశాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆశ్రయుండు వారిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా నా దేవ, నీవు సమస్తమును అంటే దేవుడు ఏం చేశాడంటే సమస్తమును క్రీస్తు ప్రభువారి ద్వారా కలిగించాడు. ఎవరంటే దేవుడు అది చెప్తున్నాడు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తం బట్టి అవి ఉండును, దానిని బట్టి అవి ఏం చేయబడనంట? స్తుతించబడిను అని చెప్పేశాడు. కాబట్టి సృష్టి ఏం చేయబడింది? సృష్టించబడింది తప్పించి ఒక పేలుడు ద్వారా ఒక పదార్థం ద్వారా వచ్చింది సృష్టి ఎన్నటికీ కానే కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలియదండి మనకి. ఇది ఖచ్చితంగా తెలియకపోతే ఏమైపోద్ది అంటే లోకం చెప్పిన దాన్నే మనం ఏం చేసుకుంటాం? ఆలోచన చేసుకుని పదార్థం ద్వారా కథ చెప్తే ఆ కథను నమ్మేస్తాం. అంటే ఈ పరిణామ సిద్ధాంతం తీసుకొచ్చిన వ్యక్తి మానవుడే కాబట్టి మానవుడు రాసిందని నమ్మేశారు చాలా మంది. కానీ దేవుడు తన గ్రంథంలో రాయబడింది మానవుల మాట కాదు, మానవుల ఉద్దేశం కాదు, మానవుల ఇష్టము కాదు. చాలా మంది కూడా అంటారు బైబిల్ కూడా మానవుల చేత రాయబడింది. మానవుల చేత రాయబడింది కానీ మానవులకి ఎవరు చెప్తూ రాశారు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతాం ఒకసారి. 20-21 వచనాలు. ఒకడు తన ఓను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము మొదలు పుట్టదని గ్రహించుకున్న వాళ్ళను. ఎందుకంటే ఓను బట్టి రాయలేదు కార్యక్రమాలు, కానీ
ఒక సిద్ధాంతం చెప్పిన ఎవరు చెప్పారండి? అది కూడా ఒక మానవుడే చెప్పాడు. ఈ మానవుడు ఏం చెప్పాడంటే, ఒక పేలుడు జరిగింది, ఈ పేలుడు ద్వారా ప్రకృతి వచ్చిందని ఒక మానవుడు చెప్తే నమ్మేశారు. మానవుడు చెప్తే మానవుడే ఎక్కడి నుంచి వచ్చాడు మానవుడు తెలియదు, తెలుసా? తెలీదు. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే అది కూడా తప్పు చెప్పేశారు. ఈ మానవుడు మనిషి మట్టి మెదడుతో ఏం చేశాడు? మట్టి మెదడుతో ప్రకృతి పేలుడు ద్వారా వచ్చింది, పదార్థం చేత వచ్చిందని నమ్మేస్తే ఈ మానవులు ఆ మానవుడు చెప్పిందని నమ్మేస్తారు. శాస్త్రవేత్తలు కూడా ఎవరు? మానవులు. ఇప్పుడు ప్రపంచం ఎలా కలిగిందంటే ప్రపంచంలోకి వచ్చినోడు చెప్పాలా? ప్రపంచం కలిగినోడు చెప్పాలంటే ప్రపంచం కలిగించినోడు చెప్పాలి, కానీ ప్రపంచంలోకి వచ్చినోడు చెప్తాది ఏంటిది? ఒక కథ. 100% తప్పండి. ఎందుకంటే సృష్టించిన వాడు సృష్టించిన దాంట్లో ఉండడు. మరి సృష్టించిన వాడు సృష్టి లోపల ఉన్నాడంటే అతను ఎవరు కాదు? దేవుడు కాదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు మానవ చేత ఒక శాస్త్రవేత్త చెప్పిందని నమ్మేస్తున్నారు, కానీ ఆ శాస్త్రవేత్త ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనకే ఎక్కడి నుంచి వచ్చాడంటే సెకండ్ అదే కౌంటర్. ఎక్కడి నుండి వచ్చాడో కూడా 100% తప్పు. ఆయనకు అసలు తెలియదండి. ఎవరికంటే మానవుడే ఎక్కడి నుండి ఉద్భవించాడో ఏ వ్యక్తికి తెలియదు. కాబట్టి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది 100% ఏం కాదు, వాక్యానుసారం కాదు. అసలు ప్రకృతిని చూసినా మనకి ఏమైపోతుందంటే అర్థమైపోతుంది. కాబట్టి ప్రకృతి అంతా క్రమముగా కనపడినప్పుడు, ప్రకృతి అంతా ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు ఈ పదార్థం చేత, ఈ పేలుడు చేత, కనపడే దాని చేత తయారు చేయబడలేదు. ఇప్పుడు వేప చెట్టు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కనపడే దాని ద్వారా తయారు చేయబడ్డదా? ఒక విత్తనం వేస్తుంటే విత్తనం ద్వారా మొలకొస్తుంది. మరి విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? అదే కదా, అది కూడా ప్రశ్నే కదా. ఒక కోడిలోంచి ఒక గుడ్డులోంచి కోడి వస్తుంటే అసలే ఆ కోడి ముందు రావాలి కదా. ప్రకృతిలో ఒక్కో దాన్ని దేవుడు ముందు ప్రవేశపెట్టిన తర్వాత అన్ని వచ్చినాయి తప్పించి ప్రవేశపెట్టక ముందు ఏం లేవు ప్రపంచంలో, ఏది లేదు. కాబట్టి ప్రతి దాన్ని మనం సృష్టిని చూసి ఆలోచన చేస్తే అర్థమైపోద్ది. ప్రతిది ఏం చేయబడ్డది? తయారు చేయబడ్డది. తయారు చేసిన వ్యక్తి దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరు ఆదిలో తయారు చేశారంటే దేవుని యొక్క ఆదిలో, ప్రభువా మా దేవా నువ్వేం చేసావంట? సమస్తమును సృష్టించితే. కాబట్టి ఆది ప్రారంభకుడు, మూలకారకుడు ఎవరు? క్రీస్తు ప్రభువు. అందుకని ప్రకటన గ్రంథంలో అంటారు చూడండి యేసు ప్రభువు గురించి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 వచనం, ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఏమై ఉన్నవాడు, ఆది అయి ఉన్నవాడు అని చెప్పేశాడు. అసలు ప్రారంభికుడు ఎవరంటే క్రీస్తు ప్రభువు. దేవుని సృష్టికి అదే ఎవరంటే క్రీస్తు ప్రభువు. ఆయన లేకుండా ఏది లేదు. అందుకనే నేను అల్ఫయు ఒమేగా అని ఉంటాడు ఎవరు? యేసు ప్రభువు. ప్రారంభం నేనే, ప్రకృతిని ఒక రోజు వచ్చి ముగించేది కూడా నేనే. ఎవరు తయారు చేస్తారో, ఎవరు డిస్ట్రాయ్ చేయాలి? తయారు చేసినాడే. ఒక వస్తువును తయారు చేసినాడే, డిస్ట్రాయ్ చేయడానికి ఏముంది? అధికారం ఉన్నప్పుడు ప్రకృతిని డిస్ట్రాయ్ చేసేది ఆయనే, తయారు చేసేది కూడా ఆయనే. క్రీస్తు 2వ రాకడలో డిస్ట్రాయ్ అవుతుంది. ఈ 2వ రాకడలో ఆయన చేసిన సృష్టిని లయం చేయడానికి మరలా యేసు ప్రభువు భూలోకానికి వస్తాడు. కాబట్టి ప్రకృతి మానవుడు చెప్పిన కథల ద్వారా ఏం చేయలేదు, కలగబడలేదు. ఎవరో కూడా కథల చేత దీన్ని ఏం చేయలేదంటే కలిగించలేదని ఖచ్చితంగా మనందరికీ ఖచ్చితంగా తెలియవలసిన సత్యమే. కాబట్టి అదే చెప్తున్నాడు చూడండి ఒకసారి. యోధా పత్రిక 25వ వచనం, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకుని తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషంగా నిలబెట్టుకుంటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక ఆమేనని చెప్పేశాడు. కాబట్టి ప్రపంచం అంతా ఎలా కలిగిందంటే ప్రపంచములు దేవుని వాక్యం వల్ల కలిగింది. దేవుని వాక్యం అంటే ఏంటి? క్రీస్తు ప్రభువు వారు. క్రీస్తు ప్రభువు ఎలా కలిగించారు? మాట ద్వారా కలిగించారు. ఏమేమి కలిగించారు? కనపడే వాటినన్నింటినీ కలిగించాడు, కనపడి వాటిని కూడా కలిగించాడు. ఆది ఆయనే, ముగింపు ఆయనే, ప్రపంచంలో బేస్, మూలం. ప్రపంచానికి ఆధారికుడు ఒక వ్యక్తి డేట్ వేస్తున్నాడు అన్న దానికి ఆధారం ఎవరు? క్రీస్తు ప్రభువు. ఒక డేట్ అని స్టార్ట్ అయిందంటే ఎవరు? క్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి మానవ రూపంలో రావడం ద్వారానే ఒక డేట్ అనేది, ఒక కాలం అనేది, కాలానికి కానీ ప్రకృతికి కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి కానీ మూలం ఎవరంటే క్రీస్తు ప్రభువు. కాబట్టి వీళ్ళు చెప్పింది బిగ్ బ్యాంగ్ థియరీ అనేది 100% అవాస్తవం. అది వాస్తవమే కాదు. పాఠ్య పుస్తకాలు చదువుకున్న వారు జ్ఞానంతో చదివిన అర్థమైపోద్ది. ప్రపంచం పదార్థం చేత, కంటికి కనిపించే దాని చేత ఏం చేయబడలేదు, తయారు చేయబడలేదు. రెండవది ఏంటంటే జీవ పరిణామ సిద్ధాంతం వాక్యానుసారమా? జీవ పరిణామ సిద్ధాంతం
పరిణామము. జీవ పరిణామం అంటే దీన్ని తయారు చేసింది ఎవరంటే డార్విన్ సిద్ధాంతం. ఈ డార్విన్ సిద్ధాంతం ఏంటి తెలుసా మీకు? పాఠ్య పుస్తకాలు చెప్పారు. మనిషి ఎలా వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మేశారు. ఎవరిది? ది బిగ్ బ్యాంగ్ థియరీ అని మనిషి చెప్పింది నమ్మేశారు. కానీ ఆ మనిషి ఎలా వచ్చాడంటే ప్రపంచం ఒక కథ చెప్పింది. ఏం కాదు అది? మనిషి దేని నుంచి వచ్చాడంటే కోతి నుంచి వచ్చాడు. రైట్ అనేది? మరి పాఠ్య పుస్తకాల్లో రాసేస్తుంటే మనిషి ఎలా వచ్చాడంటే ఖచ్చితంగా అందరూ చెప్పేది ఏంటంటే మనిషి కోతి నుంచి ఇలా ఈ బొమ్మ చూపించారు మనకి. ఈ బొమ్మ మనిషి కోతి నుంచి ఉత్పత్తి అయ్యి అలా మానవుడు వచ్చాడు, ఆ మానవుడిలోంచి లేడీ వచ్చిందని చెప్తారు. ఇది వాక్యానుసారమా? అసలు ఇది ఎక్కడైనా మనం ప్రకృతిని చూసి కానీ, ప్రకృతి ఉన్న వాటిని చూసి కానీ ఎక్కడైనా ఆలోచన చేసి ఇది కూడా అర్థమైపోతుంది మనకి. జీవ పరిణామ సిద్ధాంతం, డార్విన్ చెప్పిన సిద్ధాంతం 100% వాక్యానుసారం కాదా? ఈ సిద్ధాంతాలన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించేసి మనుషుల్ని తప్పు త్రావు వైపు, దేవుడు అంటే తెలియకుండా ఈ జ్ఞానము, లోక జ్ఞానం ఏం చేస్తుందంటే లోక జ్ఞానం దేవుడి గురించి తెలుసుకోకుండా చేస్తుంది. అదే చాలా మంది బాగా చదివిన వాళ్ళు దేవుడే లేడంట. బాబు అసలే నీ తల్లి లేకుండా నువ్వు లేవు. నీ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది తెలియాలి. నీ తల్లి ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రిలోంచి వచ్చింది. తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక ఆరిజిన్ లేకుండా ఏ వస్తువు రాదు. ఒక ఆరిజిన్ లేకుండా ఏది రానప్పుడు మనిషికి ఆరిజిన్ ఎవరో? మనిషి మానవులోంచి వచ్చాడా, కోతులోంచి వచ్చాడా, ఎక్కడి నుండి వచ్చాడో ప్రపంచం తెలియాలి. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే కోతులోంచి వచ్చినప్పుడు కోతి స్వభావాలు లేవు, కోతిలాగా టెయిల్ లేదు, తోక లేదు, కోతిలాగా ఉద్దేశాలు లేవు, కోతిలాగా బ్లడ్ లేదు, కోతిలా DNA లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు నా కొడుకు కాదు అని అంటే ఒక టెస్ట్ చేస్తారు తెలుసా మీకు? ఏం టెస్ట్? DNA టెస్ట్ చేస్తారు. మరి కోతిని మనల్ని పక్కన పెట్టి DNA టెస్ట్ చేస్తే అర్థమైపోద్ది కోతి బ్లడ్ మన బ్లడ్ ఒకటా కాదు. అంటే ఒకటైపోవాలి కదా. కోతిలోంచి ఉద్భవించిన మానవుడు సేమ్ బ్లడ్ ఉండాలి. కోతి బ్లడ్ మనిషికి ఎక్కితే మనిషి బతకలేడు, మనిషి బ్లడ్ కోతికి ఎక్కితే కోతి బతకలేదు. మరి కోతిలోంచి ఎలా వచ్చాడని ఒక కోతి మానవుడు చెప్తే ఎలా నమ్మేసింది? ఆయన కూడా కోతి ఏమో, ఎవరో డార్విన్ కూడా ఎవరో ఒక కోతి లాంటివాడేమో. కాబట్టి మానవుడు ఎలా వచ్చాడని చెప్పాడంటే కోతిలోంచి ఉద్భవించాడు. ఈ కథల్ని పాఠ్య పుస్తకాలు రాసేసి శుభ్రంగా దాన్ని బట్టి పట్టేసి ఎగ్జామ్లో రాస్తే మార్కులు వేసేస్తున్నారు. దేవుడు 100% ఫెయిల్ చేస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మనిషి తన జ్ఞానం చేత దేవుని తెలుసుకోలేడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం 19 నుంచి చదువుదాం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తును, వివేకును శూన్యపడుతున్నని రాయబడినది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను. దేవుని దగ్గరకు వస్తే అందరూ ఏమైపోతారు? 100% వాక్యంతో. ఆ దేవుడు కూడా అవసరం లేదండి. దేవుని వాక్యం ద్వారా మనం చూద్దాం వీళ్ళందరూ చెప్పేది వాస్తవమా కాదని అంటే 100% తప్పు అని తెలిసిపోద్ది. దేవుడు రంగంలో అవసరం లేదు, ఇంకా ఆయన వాక్యం సరిపోద్ది. అదే చెప్తున్నాడు, జ్ఞానులు జ్ఞానం నాశనం చేస్తును, వివేకును శూన్యపడుతున్నని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానమును దేవుడు ఎలా చేశాడు? వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఎందుకంటే కిందకి మాట్లాడేశాడు, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత, మరో రిపీట్ చేస్తాం, తన ఏంటి? తన జ్ఞానము చేత దేవుణ్ణి ఏం చేయలేదంట, ఎర్రగా కొండినందున. ప్రపంచం ఎలా కలిగింది అంటే దేవుడు చెప్పేది సమాధానం దేవుడు వాక్యం వల్ల కలిగిందని. మరి ఆ ప్రపంచంలోకి వచ్చిన మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఎవరు చెప్పాలి? మళ్ళీ మానవుని చేసిన ఆయనే చెప్పాలి తప్పించి ఒక మానవుడు చెప్తే అది ఏమైపోద్ది? తప్పు అయిపోద్ది. ఊహించి చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఎలా వచ్చానని నాకు తెలీదు. నేను ఎలా వచ్చానో ఎవరు అడగలేను. నన్ను కలిగించిన అమ్మనే నాన్న అడిగితే చెప్తాడు, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నా తల్లిగా నా గర్భం నుంచి వచ్చావని అమ్మ అంటది. అంతే కదా? అలాగే అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ గర్భంలోంచి వచ్చింది. మరి ఆవిడ ఎవరి గర్భంలోంచి వచ్చింది? ఆమె గర్భంలోంచి వచ్చింది. అలా లెక్కేసుకుంటూ వెళ్తే ఒక ఆయన కనపడిపోతాడు. ఆయన ఎవరంటే మనిషి కోతి నుండి వచ్చాడా? కోతి నుంచి వస్తుంటే మన ప్రాంతం ఎక్కడ ఉండాలి? మోగోళ్ళు ఎందుకు ఉంటారండి మీరు అందరూ? ఎక్కడ ఉండాలి మీ ప్రదేశం? అరణ్యం. కోతులు ఎక్కడుంటే అరణ్యంలోను అడవుల్లోనూ ఉంటే మీరు శుభ్రంగా ఇల్లు ఎందుకు మీకు? కోతి నుంచి వస్తుంటే అరణ్యంలోకి వెళ్ళిపోయి మా స్నేహితులు మా బంధువులు అందరూ ఎక్కడ ఉన్నారు? అక్కడ అరణ్యంలో ఉన్నారు. కాబట్టి మీ ప్రదేశము మీ జన్మస్థలము అరణ్యమా ఈ భూలోకమా తల్లి గర్భమా ఖచ్చితంగా తెలియాలి. అపోస్తలుల 17వ అధ్యాయం.
దేవుని జ్ఞానం పాపం చాలా మందికి అర్థం కాదండి. ఎందుకంటే వీళ్ళు తన జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. అపోస్తలుల 17 చూద్దాం. అని యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకని నుండి ఒకడు ఆదాము. కాబట్టి ఒకని నుండి సమస్తాన్ని యావత్ భూమి మీద ఏం చేశాడు? ప్రజలు కలిగించాడు. ఆ ఒకడు కోతులోంచి వచ్చాడా? మరి ప్రశ్న అర్థం. మళ్ళీ ప్రశ్నతోనే ఆన్సర్ ఏంటంటే మన దేవుడు ఎలా వచ్చాడంటే చెప్పేస్తున్నాడు, మీరు ఒకని నుండి వచ్చారు. ఆ ఒకడు ఎవరంటే ఆదాము. ఆదాము నుండి ఎక్కడి నుంచి వచ్చాడు? మరి ఆదాము అరణ్యంలోంచి వచ్చాడా? అరణ్యంలో ఉన్న కోతి నుంచి వచ్చాడా? ఎక్కడి నుండి వచ్చాడో ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే మనం అందరం ఎలా వస్తున్నామంటే ఆదాము ఎక్కడి నుండి వచ్చాడంటే చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం. మొదటి మనుషుడు భూ సంబంధి దేవుడు కలిగించిన ప్రకృతిలోంచి జగట మనులోంచి మనిషిని ఒక బొమ్మ తయారు చేసి దాంట్లో ఏం చేశాడు? దేవుడు జీవాత్మతో నడులు వచ్చాడు. అందుకని మొదటి మనుషుడు ఎలా వచ్చాడంటే భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. మనిషి ఎలా వచ్చాడంటే మట్టి నుండి పుట్టాడు. ఎగ్జాంపుల్, మట్టిలోంచి రాలేదు అని అనుకుంటే కాల్చిన సమాధి చేసిన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మరి మట్టిలోకి ఎందుకు కప్పెడుతున్నారో? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? అరణ్యంలోకి పంపించేయాలి కదా చచ్చిపోయిన బాడీని. ఎక్కడి నుండి వచ్చామో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అక్కడికి వెళ్ళిపోతున్నాం. అంటే ఆరిజిన్ ఎక్కడో, మళ్ళీ మానవుడి యొక్క దేహం ఎక్కడి నుంచి తయారు చేయబడిందో మళ్ళీ ఏం చేస్తున్నాం? అక్కడికే వెళ్ళిపోతున్నాం. మానవులందరూ ఆదామందరూ ఎలా వచ్చారు? దేవుడు కలిగించడం ద్వారా దేవుని దగ్గర నుండి వస్తున్నారు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే. మనిషి ఎక్కడి నుండి వచ్చాడంటే పర సంబంధంగా వచ్చాడు. కేవలం ఈ దేహమే మట్టి శరీరం. పర సంబంధమైనది. జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుండి వచ్చును. తండ్రి దగ్గర నుండి వస్తుందంటే పాఠ్య పుస్తకాల్లో పాపం బైబిల్ అంటే మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. పాఠ్య పుస్తకాల్లో తన జ్ఞానం రాసి మనిషి ఎలా ఉద్భవించాడంటే కోతి నుంచి వచ్చాడు. జీవ పరిణామ సిద్ధాంతం వాక్యానుసారమా? 100% వాక్యానుసారం కాదు. ఎందుకు కాదంటే శాస్త్రవేత్తలు కూడా సవాల్ ఇచ్చేదండి బైబిల్. ఎందుకంటే ప్రతి ఆరిజిన్ ని ప్రతిదీ ఎలా వచ్చిందంటే ప్రకృతి ఎలా వచ్చిందని సమాధానం చెప్పేసింది. ప్రకృతిలో మానవుడు ఎలా వచ్చాడంటే ఒకరి నుండి వచ్చాడు. ఎవరైనా వెనక్కి వెళ్తుంటే, ఎవరు హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా క్రైస్తవులైనా ఎవరు వెనక్కి వెళ్ళిన ఒక మానవుడు కనపడుతారు. ఆ మానవుడు ఎవరు? ఆదాము. ఈ ఆదాము ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. మనం ఎవరి దగ్గర నుంచి వస్తున్నాం? తల్లి గర్భం నుంచి వస్తున్నాం. తల్లి గర్భంలో రాకముందు ఎక్కడ ఉన్నాం? ఆదాములో ఉన్నాం. తండ్రి గర్భంలో ఉన్నాం. తండ్రి గర్భంలో రాకముందు ఆదాములో ఉన్నాం. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవునిలో నుండి వచ్చాడు. కాబట్టి ఆదాము దేవుని యొద్ద నుండి వచ్చినప్పుడు మనుషులందరూ ఎలా వచ్చారు? దేవుని దగ్గర నుండి వస్తున్నారు. కానీ ఎలా రావట్లేదు? కథలు చెప్పిన కోతులోంచి వచ్చాడు, కుక్కలోంచి వచ్చాడు. చాలా మందికి ఇంకో కథ కట్టేశారు. ఏంటిది అది? మనిషి చచ్చిపోయిన తర్వాత కుక్క, పాము, నక్క, కాకి. మా ఇంటికి మా తాత ఎగురుతున్నాడు చూసారు అంటారు. వీళ్ళు కాకులు కాబట్టి. మా ఇంటికి కుక్క బాబు అంటారు. మీ నాన్న వచ్చాడని చెప్పండి. ఎంత దారుణంగా ఉంటుందండి ఇది. మనిషి అసలు ఎలా వచ్చాడో మానవుడు తెలియాలండి. మానవుడు ఎలా వచ్చాడంటే మానవుడికి మానవుడే జన్మ అవ్వాలి. అంతేనా? నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, చూద్దాం ఒకసారి. ఆ ప్రశ్న ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మృగపక్షి జలచరములలో ప్రతి జాతి. జలచరాలంటే తెలుసు మనకి. జలచరాలంటే ఏంటి? సముద్రంలో ఉన్నాయి. సముద్రంలో ఉన్నన్ని ఏంటంటే జలచరాలు. జలము అంటే ఏంటి? వాటర్. ఈ వాటర్లో చరములు ఉన్నాయి ఏంటంటే ప్రకృతిలో వాటర్లో సముద్రంలో నీరులో ప్రతిదీ ఉంటాయి, జీవులు ఉంటాయి. అవి ఏంటంటే చేపలు, పాములు, ఈ బాతులు కానీ లేదంటే ఈ ఎవరైనా తాబేలు కానీ ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి? లోపలే ఉంటాయి. ఇవన్నీ ఎలా కలిగినంటే మృగపక్షి. పక్షి వేరు, జలచరం వేరు. జలచరం వేరు, పక్షి వేరైనప్పుడు చేప వేరు, పక్షి ఎందుకు వేరు? చేప కూడా పక్షి నుంచి రావాలి కదా, వస్తుందా? పక్షి దేంట్లోంచి రాదు? చేపలోంచి రాదు. చేప గర్భం ధరించి చేపలను కంటుందా? పిల్లులను కంటుందా? పిల్లి బలిలోంచి రాదు. బల్లి పిల్లిలోంచి రానప్పుడు చేప నుంచి మృగపక్షి రానప్పుడు, మృగపక్షిలోంచి చేప రానప్పుడు కోతులోంచి మానవుడు అలా వచ్చాడు. మృగపక్షి వేరు, జలచరములు వేరు. ఇంకా చెప్పడు చూడండి. మృగపక్షి వేరు, జలచరములలో ప్రతి జాతి. దేని దానికి ప్రకృతి ఏముంది? ప్రతి జాతి. హార్స్ జాతి వేరు, కుక్క జాతి వేరు. కుక్కకి దాన్ని ఏముంటది? బ్రీడ్ ఉంటుంది. మళ్ళీ బ్రీడ్ వేరు.
ప్రతిదీ బ్రీడ్ వేరు. మానవుల్లో కూడా బ్రీడ్ వేరు. ఏంటిది? మానవుల్లో నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కానీ ఆరిజిన్ అంతా ఏంటి? ఒకటే. మనుషుల్లో జాతులు వేరు, తెల్లోడొకడు నల్లోడొకడు. అందుకనే ఇప్పుడు యావత్ భూమి మీద కాపురముటకు ప్రతి జాతి. మానవుల్లో జాతులు ఎలా ఉన్నాయో ప్రకృతిలో కూడా ఏమున్నాయి? జాతి ఉంది. ఒక పిల్లి గర్భం ధరించి బల్లిని కనలేనప్పుడు ఒక కోతి గర్భం ధరించి మానవుడు కంటదా? ఎంత అజ్ఞానం అంటే 100% అజ్ఞానం అండి అది. ఒక అజ్ఞానంగా ఏం చేస్తారంటే శాస్త్రవేత్తలు సైన్స్ ఒకసారి వ్యక్తం చూడండి. సైన్స్ లో ఎన్ని కార్యక్రమాలు పెట్టి ఏం చేస్తారో మనిషిని తప్పుడు త్రోవల వైపు తీసుకెళ్తున్నారు. తప్పుడు త్రోవల వైపు తీసుకెళ్ళినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ఆ వక్రమైన మార్గంలో స్కూల్లో పాఠ్య పుస్తకాల్లో, తెలుగు పుస్తకాల్లో, సైన్స్ పుస్తకాల్లో పెట్టేసి అవి రాసిందేమో మార్కులు వేస్తారు అంటున్నారు. అవి రాసేస్తే మార్కులు వేస్తారు, కానీ అవి చదువుతున్నప్పుడు వాస్తవమా కాదని ఆలోచించాలి కదా. నిజంగా ఆలోచించట్లేదన్నమాట. చదువులు కూడా గుడ్డిగా చదువుతున్నారు. చదువులు కూడా దేనికి? ఏదో వీళ్ళు ఉత్తీర్ణులు అవడానికి, వీళ్ళు జ్ఞానవంతులు చేయడానికి, వీళ్ళేదో మేధావులు చేయడానికి కాదు. ఆ చదువులు కూడా కోటి విద్యలు దేనికి? కూడు కొరకు చదువుతున్నారు కాబట్టి అది ఆలోచించి చదవట్లేదు. దేవుడు ఆలోచిస్తేనే ప్రతిదీ అర్థమవుతా అంటున్నాడు. అదే అన్నాడు చూడండి, మృగపక్షి జలచరములలో ప్రతి జాతి అంటే క్రమముగా ప్రతి జాతిని దేవుడు ఒక రోజు ఒక జంతువులు చేశాడు, మరొక రోజు మరొక జంతువులు చేశాడు. ఇవన్నీ కలుగా కానీ వచ్చినాయి. ప్రతి దాన్ని ఏం చేశారు? జాతి చొప్పున వాటి జాతి చొప్పున దేవుడు ఏం చేశాడు? తయారు చేశాడు. జాతి అంటే ఏం కనపడుతుంది? క్రమం కనపడుతుంది. గుర్రములోంచి పులి రానప్పుడు పులిలోంచి గుర్రం ఎలా వస్తుంది? రానప్పుడు కోతులోంచి మనిషి వచ్చాడంటే ఎలా నమ్ముతున్నాడు? ప్రకృతిని చూస్తే అర్థమైపోద్దండి మనకి. కొబ్బరి చెట్లు తాటి చెట్టు పుడుతుందా? తాటికాయలకి తాటి చెట్టు కొబ్బరికాయలు కాస్తాయా? మరి ఇవన్నీ చూసినప్పుడు కాయ ఉన్నప్పుడు కోత మనుషులోంచి ఎలా వచ్చాడు? ఖచ్చితంగా తెలియాలి. చేప వేరు, పక్షి వేరు, జంతువు వేరు, హార్స్ వేరు, లయన్ వేరు, పులి మళ్ళీ సింహం వేరు. రెండిట్లు ఒకే గర్భం నుంచి వస్తుంటే ఇవన్నీ వేరు అనేది కనపడుతున్నాయి. వేరు అంటే దేంట్లోంచి అదే రావాలి. హార్స్లోంచి హార్సే రావాలి, లయన్లోంచి లయనే రావాలి, పులిలోంచి పులే రావాలి, పక్షిలోంచి పక్షే రావాలి. పక్షిలోంచి ఈదే వస్తాయా? రావు. ఈదేలోంచి ఎగిరే వస్తాయా? రావు. మరి రానప్పుడు మనిషి జంతువులోంచి, ఒక అడవి జంతువులోంచి ఎలా వచ్చేసాడు? ఒక కోతిలోంచి ఎలా వచ్చేసాడు? ఈ కోతి చెప్పిన మానవుడు ఈ కోతి సిద్ధాంతాన్ని మనుషులు వృద్ధైతే అదే ఎప్పటికీ కొనసాగుతాం. కోతిలోంచి వచ్చాడు మానవుడు. కంటిన్యూషన్ 7వ వచనం, మృగపక్షి జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత. నరానికి అంటే నరుడు కూడా ఏముంది? జాతి ఉంది. మృగపక్షికో జాతి ఉంది, జలచరాలకో జాతి ఉంది, మనిషికి నరుడు కూడా ఏముంది? జాతి. మానవులు కూడా ఏముందంటే జాతులు ఉన్నాయి. ఈ జాతులు తెలియని వాళ్ళు, జ్ఞానం తెలియని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, కొన్ని వాక్యం తెలియపోయిన లోకంలో ఉన్న వాటిని చూసి ఆలోచన చేస్తే అర్థమైపోతుంది. ఏది దాంట్లో రావట్లేదు, ఏది వేరే నుంచి రాదు. అది బ్రీడ్ వేరే వస్తుందా? రాదు. కుక్క ఎప్పుడైనా పందిని పిల్లల కన్నదని ఎప్పుడైనా చూసారా? పంది కుక్కను కన్నదని, కుక్క పందిని కన్నదని ఎక్కడైనా చూసారా? జరగదండి అది. ఇదేంటంటే ప్రకృతి విరుద్ధము. అది అక్రమమైన పద్ధతి కానీ క్రమమైన పద్ధతి కాదు. దేవుడు ప్రకృతిలో ఉన్న జీవులను కూడా క్రమముగా, చేపలు ఒక చోట పెట్టాడు, పక్షుల్ని గాల్లో తిరిగేలా పెట్టాడు, మనుషుల్ని భూమి మీద నడిచేలా పెట్టాడు, అలాగే భూమి మీద మనుగడ చేసేన్ని ప్రతి జరాలన్నీ అడవిల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఏవి ఎక్కడ బ్రతకాలో అక్కడ పెట్టాడు. ఏవి దేంట్లోంచి ఏది రావాలో దేవుడే తయారు చేశాడు. ఒక చూద్దాం మరొక విషయాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంటే ఏం కనపడుతుంది అంటే ప్రకృతిని చూస్తే ఒక క్రమం కనపడుతుంది మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 38వ వచనం. ఒక పద్ధతి ఉందండి ప్రకృతిని తయారు చేసినప్పుడు. 37, నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తట్లేదు. గోధుమ గింజ చేస్తుంటే ఏమొస్తాయి? ఫలాలు గోధుమలే వస్తాయి. మరి ద్రాక్షకాయలు కాస్తాయా? కాయ. మరి ద్రాక్షకాయల నుంచి అంజూరకాయలు కాస్తాయా? కాయవు. అంజూరపు చెట్టు నుంచి ద్రాక్షకాయలు కాయనప్పుడు కోతులోంచి మానవుడు అలా వచ్చాడు. ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? ఏ చెట్టుకి ఆ ఫలాలు ఇస్తుంది? ఏ తల్లి ఆకుమార్తెనే కంటుంది కానీ మరి తల్లి కూతురు మీ తాత ఎవరంటే ఎవరు చెప్పాలి? నిజంగా చెప్పండి. మన ముత్తాత ఎవరంటే కోతి అని చెప్పాలి. అంతేనండి. నేను చాలా మంది ఏమనుకుంటే మేము సింహం అని జప్పలు కొట్టేవాళ్ళు, తొల్ల కొట్టేవాళ్ళు ఉంటారు లోకం. తెలుసా మీకు? మేము ఎవరమంటే పులిబిడ్డలో. ఎవరు బాబు నువ్వు పులిబిడ్డ కాదు, శాస్త్రవేత్తలు చెప్పారు నువ్వు ఎవరు? కోతి బిడ్డవును. పులి బిడ్డలని ఎందుకు చెప్పుకున్నారు మీరు? పులి బిడ్డలు కాదు, మీరు అందరూ ఎవరు? కోతి బిడ్డలు. ఇది చెప్పుకోవడానికి కూడా దరిద్రంగా ఉందండి. మీ తాత ఎవరంటే కోతి, మీ నాన్న ఎవరంటే కోతి, నువ్వెవరంటే నువ్వు కోతేనా?
కోతిలోంచి వచ్చిన వాడు కాడు మానవుడు, మానవుల్లోంచి మానవుడే పుడతాడు కానీ కోతిలోంచి మానవుడు రాగలడు అంటే 100% రాగలడు. అక్కడ కౌంటర్ ఇస్తున్నాడు చూడండి దేవుడు. అయితే దేవుడు తన చిత్తం అంటే ప్రపంచమంతా ఎలా కలిగేసి దేవుని చిత్తం ప్రకారం, కానీ నీ నచ్చినట్టు రాసేస్తే కథలు రాసేసి ఎవడు నమ్మేతాడు? నీ చిత్తం వల్ల రాలేదు ప్రకృతి, నీ చిత్తం వల్ల రాలేదు మానవులు. మనిషి ఒక పుస్తకం ఏరుకొని తన జ్ఞానాన్ని ఒక పెన్నుకు పెట్టి ఆ పెన్నులో ఏం రాశాడంటే మనిషి కోతుండి ఉద్భవించాడంటే రాసేసింది శాస్త్రవేత్తలను చెప్పేసారు, పుస్తకాలు ఎక్కించేశారు. నీ చిత్తం వల్ల నీ ఇష్టం చొప్పున మానవుడు రాలేదు. నీకు నచ్చినట్టు కోతుల నుంచి వచ్చేయడం రాతే నమ్మేలా? ప్రపంచమంతా ఎలా కలిగిందంటే తన చిత్తం తన ఇష్టం. ప్రపంచమంతా దేవుని ఇష్ట ప్రకారం. అందుకని దేవుని ఇష్ట ప్రకారం చేసిన వాళ్ళు ఎలా ఉంది? హార్స్లోంచి హార్స్ వచ్చింది క్రమం, పులిలోంచి పులి వచ్చింది క్రమం, బలిలోంచి బలి వచ్చింది క్రమం, పిల్లిలోంచి పిల్లి వచ్చింది క్రమం, కుక్కలోంచి కుక్క వచ్చింది క్రమం. ప్రతిది క్రమముగా దేవుడు తన చిత్త ప్రకారం చేసిన వాళ్ళని అన్ని క్రమంగా కనపడతాయి. అదే మానవుడు అసలు ఎలా వచ్చాడు మానవుడు అంటే ఎలా కనపడుతుంది? అక్రమంగా కనపడుతుంది. క్రమం లేదు. దేవుడు క్రమంగా చేస్తే మానవుడు కోతుల్లోంచి కోతి పుట్టుతున్నప్పుడు కోతులన్నీ ఇక్కడ ఉండకూడదు, అంతే కదా? అందరూ కోతులు అయితే ఇంకెక్కడ ఉండకూడదు? కోతులే ఉండకూడదు. కానీ కోతులు ఉన్నాయి, ఇంకా మానవులు ఉంటున్నారు. అంటే మానవుడు దేంట్లోంచి రాలేదు? కోతులోంచి రాలేదు. మరి కోతులోంచి వస్తే తోకేదండి మానవుడికి? అది ఎక్కడ కట్ చేసేసారు? ఇది తెలియదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మానవుడు కోతులోంచి వస్తే ఎప్పుడు కట్ చేశారు మీకు? మనకి బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి బిడ్డకి పేగు కనెక్షన్ ఉంటుంది. ఈ పేగుని కట్ చేశారు కానీ కోతి తోకని ఎక్కడ కట్ చేశారు? ఇప్పుడు ఏం చూసారా? మానవుడికి పుట్టింది అప్పుడు మీ అమ్మని అడగండి, అమ్మ నేను పుట్టిన తర్వాత నాకు తోక ఎదిగితే తోక ఎప్పుడు కట్ చేసావు? ఇది అర్థమైపోద్దండి మనకి. మనిషి దేని నుంచి రాలేదంటే కోతి నుంచి రాలేదు. 100% శాస్త్రాలు చెప్పింది 100% తప్పు. పాఠ్య పుస్తకాలు పిల్లలకు నేర్పండి దయచేసి. చిన్నప్పటి నుంచి మనిషి ఏమో అమ్మ నువ్వు ఎలా వచ్చావంటే చిన్నప్పటి నేర్పని పాటలు సండే స్కూల్లో కూడా ఏ నేర్పండి. ఎందుకంటే మానవుడు కోతి నుండి రాలేదు. మానవుడు దేని నుంచి వచ్చాడు? మానవుడి నుండి వచ్చాడు. ఆ మానవుడు దేవుని దగ్గర నుండి వచ్చాడు. కాబట్టి మానవులందరూ మానవుల ద్వారా ఏం చేస్తారు? ఉద్భవిస్తున్నారు. అందుకని యావత్ భూమి మీద కాపురముండకు ఆయన ప్రతి జాతి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. మానవుడు తయారు చేయబడిన వాడు. తల్లి గర్భంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? తయారు చేయడం వల్ల మానవుడు వస్తాడు తప్పించి మానవుడు కోతి నుండి ఊహ రావడం వల్ల మనిషి రాయడం వల్ల రాలేదు. కంటిన్యూషన్ కిందకి చెప్పేస్తున్నాడు. అయితే దేవుడు కాదు. దేవుడే అంటే ఇంక మరొకడో పెట్టడానికి అవకాశం లేదు. మానవుడు ఎలా వచ్చాడు ఇంకెవరు చెప్పలేదు, దేవుడే చెప్పాలి, ఇంకెవడో చెప్పడానికి లేదు. అందుకని దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానిని నీకు ఇచ్చుచున్నాడు. మరియు ప్రతి విత్తమునకును దాని శరీరము, మామిడి విత్తనము మామిడి పంట వచ్చినప్పుడు, అంజూరు విత్తనం అంజూరు పంట వచ్చినప్పుడు మానవుడు కోతి నుండి ఎలా వచ్చేసాడు, కోతి నుంచి మానవుడు ఎలా ఉద్భవించాడు. ఇది కథలు చెప్తుంటే ప్రపంచం నమ్మేస్తుంది. కానీ క్రైస్తవులు ఎవరో లోకం నుండి బయటకు వచ్చిన లోకం నుండి వేరైన వారు కాబట్టి ఈ అజ్ఞానులు చెప్పే కథలు నమ్మకం దయచేసి. ఏ విత్తనానికి దాని శరీరాన్ని ఇస్తున్నాడు, అంతేనా? చూద్దాం ఒకసారి అది కరెక్టా రాంగా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. నీటి బుగ్గలో ఒక్క జలము నుండి ఏం చేశాడంట? ఒక్క జలం నుండి తీయని నీరు చేదు నీరు ఊరినా మనం ఒక గుంటతో వింటే ఆ గుంటలో వాటర్ తోడుకోవాలంటే వస్తే సాల్ట్ అని వస్తుంది, వస్తే స్వీట్ అని వస్తుంది. రెండు కలిపి వస్తుందా? రెండు కలిపి కంపల్సరీ రాదు. రెండు కలిసి కంపల్సరీ రానప్పుడు మానవుడు కోతుల నుండి ఎలా వచ్చేసాడు? ఒక్క జలం నుండి తీయని నీరును, ప్రశ్న వేస్తున్నాడు, తీయని నీరును చేదు నీరును ఊరితే చేదైన ఓడుతుంది, లేదా తీయని ఓడుతుంది, సాల్ట్ అయిన ఓడుతుంది. రకం ఉంది, క్రమం కనపడుతుంది. కానీ సాల్ట్ స్వీటు చేదు అన్ని కలగలిపి ఏమైనా కనపడతాయి. మరి మానవుడిని పుట్టిస్తున్నాడు. కానీ ఎవరైనా నేను కోతిని కన్నాను అని ఎక్కడైనా కనపడదు మనకు? పేపర్లో కానీ కనపడదు. పోనీ మానవుడు కోతిని, ఈరోజు ఈమె 2 కవల పిల్లల్ని కన్నది. ఆ కవల పిల్లల్లో ఒకటి కోతి, రెండోది మానవుడు అని ఎక్కడ వచ్చింది. పోనీ ఎక్కడా లేనప్పుడు కథలను ఎలా నమ్మేస్తున్నారు అది చెప్తున్నాడు అక్కడ. నీటి బొగ్గలో ఒక్క జలం నుండి తీయని నీరును చేదు నీరును ఊరిన నా సహోదరులారా, అంజూరపు చెట్టుని ఏం కాయు? ఒలివ పండ్లు కాస్తాయా? ఒలివ చెట్లకి ఒలివ పండ్లు కాస్తున్నప్పుడు, అంజూరపు చెట్టు అంజూర పండ్లు కాస్తున్నప్పుడు నువ్వు విత్తిన దానికే శరీరం ఇచ్చినప్పుడు దేవుడు విత్తిన దాన్ని వేరే బ్రీడ్ ఎందుకు వస్తుంది? రాదు. 100% అది వస్తుందంటే అది అక్రమము. క్రమం అంటే ఏంటంటే ఏ చెట్టులోంచి ఆ పండే వస్తుంది.
మళ్ళీ చెట్లు కూడా పళ్ళు కూడా ఎలా వస్తాయి? దేవుడు పెట్టాడు. ఎలాగా? సీజన్ బట్టి ఫ్రూట్ దొరుకుతుంది మనకి. ఏ సీజన్లో అదే పండేలా దేవుడు పెట్టాడు. కూడా ఏం చేస్తుంది? సీజన్ బట్టి మనకి ఏం చేస్తానే? దానికి శరీరం ఇస్తున్నాడు దేవుడు. నువ్వు విత్తిన దానికి నేనేం చేస్తున్నాను? శరీరం ఇస్తున్నాను. అంటే ప్రపంచం ఎలా కలిగిందంటే, ప్రకృతి ఎలా వచ్చిందంటే, మానవుడు ఎలా వచ్చాడంటే దేవుడే చెప్పాలి తప్పించి ప్రపంచంలో ఏ మానవుడు చెప్పలేడు. అందుకనే దేవుడే తన చిత్త ప్రకారం వచ్చండి అక్కడికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 38వ వచనం. మీ పిల్లలకి ఇంటికాడ కూర్చుని చెప్పండి దయచేసి, పాటలు ఏర్పడి. ఎందుకంటే చెడిపోతారు ఎవరి వల్ల అంటే, ఈ శాస్త్రవేత్తల వల్ల, ఈ పాఠ్య పుస్తకాల వల్ల చెడిపోతారు. ఎందుకంటే మానవుడు కోతి నుంచి రాలేదు. నిజంగా చెప్పుకోవడానికి మా తాత కోతుని అంటే ఎంత దారుణంగా ఉందండి. మా నాన్న ఎవరు తెలుసు? సింహం గర్వంగా చెప్పుకుంటారు. పులి బిడ్డ అని చెప్పుకొని నువ్వు కోతి బిడ్డ అని నీకు తెలియదు? కోతి బిడ్డ కాదు మానవుడు. మానవుడు ఎవరు బిడ్డ అంటే దేవుని బిడ్డ. అయితే దేవుడే అంటే ఆయన ఇంక చెప్పాలి. దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి, ఏ విత్తనం విత్తితే దానికి పండిస్తున్నాడు. ఏ పంట వేస్తే నువ్వు పెళ్ళి ఎవరు చేసుకుంటున్నారు? మానవులు కోతులు ఏం చేసుకున్నారు బాని? కొన్ని ఇది ఆలోచించాలి కదా. జీన్స్ అనేది ఎవరిలోకి వస్తుంది? తండ్రిలోంచి తల్లిలోకి వస్తే, తల్లి తండ్రి కలయిక ద్వారా ఒక గర్భాన్ని ధరించి ఆ గర్భంలోంచి శిశువులు వస్తున్నారు బయటికి, అంతే కదా. మరి జీన్స్ కోతిని చేసుకుంటే ఎవరు రావాలి? కోతి రావాలి. కోతిని వివాహం చేసుకున్న పలానా స్త్రీ అని ఎక్కడ కనపడ్డదా? మా తాత కోతి, మా అమ్మ కోతి, ఈ కోతి కలయిక ద్వారా నేను పుట్టాను అని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేనప్పుడు కోతి నుండి ఎలా వచ్చేసాడు మానవుడు? కంటిన్యూషన్. మరియు ప్రతి విత్తనం దాని శరీరం ఇచ్చిన మాంసం అంతయు, ఈరోజు వెళ్తారు కదా సండే, మీరు వెళ్ళి చూడండి పని పాపం. మాంసం అంతయు, మటన్ తెచ్చుకున్న వాళ్ళు మటన్ని చికెన్ పక్కన పెట్టండి. మటన్ని చికెన్ని పక్కన పెడితే మటన్ వేరేని చెప్పేస్తారు, మీరు చికెన్ వేరేని చెప్పేస్తారు. వేరే మాంసాన్ని, పక్షి మాంసం తీసుకున్నా, కొంగ మాంసం తీసుకున్నా, ఏ మాంసం తీసుకున్నా ఏ మాంసానికి ఏమవుదో మ్యాచ్ కాదు. ఒక మాంసం మ్యాచ్ కానప్పుడు కోతి మాంసాన్ని మన మాంసాన్ని పక్కన పెడితే ఇద్దరు జీన్స్ ఒకటే అని కనపడుతుందా? 100. పక్షి మాంసము జలచరం మాంసం పక్కన పెడితేనే ఒకటిగా కనపడలేనప్పుడు, మాంసం అంతయు ఒకటి కానప్పుడు కోతిలోంచి మానవుడు ఎలా పుట్టాడు? కోతి బ్లడ్డే మనిషికి ఎక్కితే మనిషి బతకగలడా? మనిషి బ్లడ్డే కోతికి ఎక్కితే కోతి బ్రతకగలదా? బ్రతకలేదు. అందుకని మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనిషి మాంసం వేరా, మన మాంసం వేరు. మన మాంసం తింటారు ఎవరు? తినరు. మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరి ఆకాశ వస్తువుల రూపములు కలవు. భూ వస్తువుల, ఆకాశంలో ఉన్నాయేమో ఒకలాగా ఉన్నాయి, భూమిలో ఉన్నాయన్నీ ఒకలాగా ఉన్నాయి. భూమిలో చెట్లు, చేమలు ఇవన్నీ ఉంటాయి, ప్రకృతి ఉంటుంది. కానీ ఆకాశానికి వెళ్తే గ్రహాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, పాలపుంత నక్షత్రం ఉంటుంది, సోలార్ సిస్టమ్ ఉంటుంది, యూనివర్స్ ఉంటుంది. ఆకాశ రూపములు వేరు, భూరూపములు వేరు. రూపాలన్నీ ఒకటి కానప్పుడు కోతి రూపం నీకు ఉందా? నిజంగా కొంతమంది తేడా ఉన్నారంటే కోతులోంచి వచ్చారు పాపం, అంతేనా? తప్పండి. మానవుడు ప్రతి జాతి నుండి వచ్చాడు. ఇది అక్రమైన సిస్టాన్ని, అక్రమైన పద్ధతిని ప్రకృతి ఏం చేస్తుందంటే లోకల్లో ఉన్నవారు నేర్పిస్తున్నారు. టీచర్లు, స్కూల్ కూడా అది చెప్పేటప్పుడు తప్పమ్మా, ఇది వాస్తవం ఏంటంటే మనం మానవులోంచి వచ్చాం కానీ కోతులోంచి రాలేదని చెప్పవలసిన టీచర్ కూడా డబ్బుల గురించి, పొట్ట కూటు గురించి అబద్ధాన్ని నేర్పిస్తున్నారు. పాఠ్య పుస్తకాల్లో బుద్ధి లేని మాటలన్నీ పిల్లలకి నేర్పిస్తున్నారు. ఎవరంటే పాఠ్య పుస్తకాలు నేర్పేవాళ్ళు. పాఠ్య పుస్తకాల్లో మనిషి మాంసం వేరు, జంతు మాంసం వేరు, చేప మాంసం వేరు, పక్షి మాంసం నేర్పవలసిన ఒక మాస్టరు బుద్ధి లేని మాటలన్నీ పాఠ్య పుస్తకాల్లో ఎక్కిస్తే ఆ బుద్ధి లేని మాటలన్నీ నేర్పిస్తున్నారు సమాజానికి. ఇవన్నీ వేరు 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 అంటే అది ప్రతి జాతి చొప్పున ఏం చేయబడ్డది కాబట్టి మాంసమే వేరైనప్పుడు కోతి మాంసం మనకి ఎందుకు ఉంటుంది? కోతి మాంసం మన మాంసం వేరైనప్పుడు, డిఎన్ఏ వేరైనప్పుడు, బ్లడ్ వేరైనప్పుడు కోతి నుంచి మానవుడు ఎలా వచ్చాడు? అది ఖచ్చితంగా తెలియాలి మనకి. కోతి నుంచి మానవుడు కిందకి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. సూర్యుని చూడండి అది వేరుగా ఉంటాడు. చంద్రుని చూడండి, చంద్రుడు నైట్ వస్తాడు. నైట్ వచ్చి ఎలా ఉంటాడు? అంత చీకట్లో కొంచెం వెలుగుగా కనబడతాడు, బల్బులాగా. మరి సూర్యుడు మొత్తం ఇంకా ఈ ప్రకృతిలో ఉదయం అంతా లైటింగ్ ఇచ్చేది ఎవరు? సూర్యుడే. ఎక్కువ ఫోకస్ ఇస్తున్నాడు ఎవరు? సూర్యుడు. చంద్రుడు తక్కువ ఫోకస్. సూర్యుడిని చంద్రుడిని పక్క పెట్టి చూసిన రెండు
మహిమ వేరు, మహిమ వేరు. నక్షత్రాలు అవి ఉన్నాయి, అవి ఇంకా కనపడవు, ఏవో చిన్న చిన్నగా ఎక్కడెక్కడో కనపడదు, కానీ చాలా పెద్దవి. అవి ఏదో దూరం ఉంది కాబట్టి చిన్నగా కనపడుతున్నాయి, వాటి మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమును మరి ఒక నక్షత్రమునకు ఏం కాదు, భేదం. నక్షత్రాల్లో కూడా రకాలు ఉన్నాయి, నక్షత్రాలు రకాలు ఉన్నాయి. సూర్యుడికి చంద్రుడికి వేరు, ప్రతిదీ వేరు వేరే కనపడినప్పుడు మానవుడు కోతి నుంచి ఎలా ఉద్భవించాడు, ఎలా పుట్టాడు? మీ తాత కోతి అయితే నువ్వు అరణ్యంలోకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. మీ చిన్నాన్న ఎవరంటే ఏం చెప్పాలి? మా చిన్నాన్న ఎవరంటే కోతండి. మీ తాత ఎవరంటే కోతండి. మీ మామ ఎవరంటే కోతండి. మీరు పెళ్ళిళ్ళకి ఎవరి పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నారు? మనుషుల పెళ్ళికి వెళ్తారు, తప్పు అది. ఎవరి పెళ్ళిళ్ళకి వెళ్ళాలి? కోతుల పెళ్ళి. కోతులకి పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి? కోతులకి పిల్లలు పుట్టినప్పుడు వాటికి పురుడేసేవాడు ఎవరు? నువ్వు వేసనం వెళ్ళి ప్రతిదీ గర్భం ధరిస్తున్నప్పుడు పిల్లలకు అంటున్నప్పుడు దాన్ని పురుడేసేవాడు ఎవడు? దాన్ని సృష్టించేది ఎవరు? వారికి గర్భం ఇచ్చేది ఎవరు? ప్రతి దాన్నే కంటం తప్పించి వేరే బ్రీడ్ కన్నప్పుడు మానవుడు కోతి నుండి ఎలా వచ్చేసాడు ప్రశ్న చేయాలి మనం. సమస్తం ఎలా కలిగిందంటే, సమస్తం ఎలా కలిగింది ఇందాక చదివాం మనం, ప్రకటన 4 అధ్యాయం. సమస్తం మానవుడు చెప్పేతండి, కథలు చెప్పేతండి నమ్మేస్తారంటే పాపం అజ్ఞానులు. పాఠ్య పుస్తకాల్లో బుద్ధి లేని మాటలన్నీ పాఠ్య పుస్తకాల్లోనే కనబడుతున్నాయి మనకి. చదువుదాం ప్రకటన 4 అధ్యాయం 10-11. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. ఎవరు బట్టి వచ్చినాయి? ఎవడో మనిషి ఇష్టం పట్టిన రాలేదు మానవుడు. ఎలా వచ్చాడు? నీ చిత్తాన్ని బట్టి వచ్చాడు మానవుడు. నీ ఇష్టం చొప్పున వచ్చాడు. నీ ఇష్టం చొప్పున వచ్చిన వాళ్ళని సృష్టిలో అన్ని ప్రతి జాతి ఉంటుంది, కానీ మానవుడు కోతుల నుంచి వచ్చాడని కథ చెప్తే కథ నమ్మేశారు. దాన్ని ఎవల్యూషన్ థియరీ అంటారు ఇంగ్లీష్లో. ఎవల్యూషన్ థియరీ అంటే డార్విన్ సిద్ధాంతం. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం అనేది 100% వాక్యానుసారం కాదు. వాక్యానుసారమే కాదు, కానీ ప్రకృతి నమ్మడానికి కూడా ఏం లేదు. 100% వాస్తవం కాదు. ప్రతిదీ వేరు 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 అన్నప్పుడు మనిషి జంతువుల నుంచి ఎలా వచ్చేసాడు? కాబట్టి నిజంగా మనుషులందరూ కోతులు అయితే కోతులే ఏం చేయకూడదు, ఇంకా ఉండకూడదు. కానీ ఇప్పుడు కోతులు కనపడుతున్నాయి మనకి, ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఇంటి మీద ఉంటాయి, అవి ఎక్కడో అరణ్యంలో ఉంటాయి. మరి కోతులు నిజంగా అరణ్యంలో ఉండకూడదు, ఎక్కడ ఉండాలి? మీకు ఇల్లు కట్టుకుని ఉండాలి కదా. ఇల్లు కట్టి ఉండలేదంటే దాని జాతి వేరు, దాని నివాసం వేరు. దాని నివాసం ఏంటంటే అరణ్యం. మానవుడు ఎక్కడి నుంచి రాలేదు, అరణ్యంలో రాలేదు, కానీ మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 22 వచనం. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా మీరు ఎలా వచ్చారంటే దేవుని వాక్యం ద్వారా వచ్చారు. అందుకని క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం వలన అక్షయ బీజం నుండి పుట్టింపడ్డారు. అంటే మీరు క్షయమైన వస్తువుల చేత రాలేదు. క్షయమైనది ఏంటి? కోత ఒక రోజు చచ్చిపోద్ది. మరి చచ్చిపోతుందంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఎవరు కోత అయినా జంతువు అయినా ఏదైనా సరే, మరి మానవుడు మట్టిలోంచి వచ్చినప్పుడు మట్టిలోకి వెళ్ళిపోతే దాని లోపల ఒకటి ఉంది. ఏంటిది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే మానవుడు ఎక్కడి నుండి వచ్చాడంటే దేవుని దగ్గర నుండి వచ్చాడు, కానీ మానవుడు ఎక్కడి నుంచి రాలేదంటే కోతులోంచి రాలేదు. ఇది కనీస జ్ఞానం ఆలోచన చేస్తుంటే, మనిషి కూడా పాఠ్య పుస్తకాలు చెప్పేటప్పుడు ఆలోచన చేస్తుంటే అది వాస్తవమా కాదని అర్థమవుతుంది. బాధ అయ్యాలండి, ఎందుకంటే అబద్ధాన్ని పిల్లలకి చిన్నప్పుడే అబద్ధాలు నేర్పిస్తూ ఉన్నారు. ఎవరో తల్లిదండ్రులు నేర్పిస్తారు. రావే అని పాటలు పాడతారు. వీళ్ళు టీచర్స్ కూడా ఒక పాటలు నేర్పిస్తారు అంటే మనిషి కోతులో నుంచి వచ్చాడని ఎవల్యూషన్ థియరీని చెప్తున్నారు. ఈ ఎవల్యూషన్, ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్, ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ 100% రాంగ్. మనం రెండు చూసాం ఈరోజు. రెండు కూడా ఏం కాదు, వాక్యానుసారం 100% కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఎవరైనా కొన ఊపిరితో రోడ్డు మీద కొన ఊపిరితో కొట్టుకుంటే వెంటనే బ్లడ్ కావాలంటే ఏఆ బిఆ సిఆ లేదా ఏబి ప్లస్సా, సి ఉండదు కాబట్టి ఏబి ప్లస్సా లేకపోతే బి ప్లస్సా, బి నెగిటివా, ఏ నెగిటివా, ఏ ప్లస్సా అనేది కాకుండా వెంటనే అర్జెంటుగా అరణ్యానికి వెళ్ళి కోతిని చంపేసి ఆ రక్తాన్ని ఎక్కించేస్తే బతికేతాడా? కోతి బ్లడ్ మానవుడికి ఎక్కితే బతకలేనప్పుడు మానవుని బ్లడ్ కోతి ఎక్కితే బతికితే పని. బ్రతకలేనప్పుడు మానవుడు కోతి నుండి ఎలా వచ్చాడు? కనీస జ్ఞానం ఎరగట్లేదు చాలా మంది. నీ పితరుడు ఎవరు కాదు? వానరుడు కాదు, కోతి కాదు. నీ పితరుడు ఎవరంటే మానవుడు. ఆ మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుని దగ్గర నుంచి వచ్చాడని చెప్పవలసిన వారు ఇంకా ఈ కోతి కథల్ని కోతులోంచి వచ్చి ఉద్భవించాడని చెప్తున్నారు. క్రైస్తవుడికి తెలియాలి ఏంటంటే మానవుడు ఒక మనిషి నుండి వచ్చాడు. ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడని కనీస అవగాహనతో ఆలోచన చేస్తుంటే మానవుడు ఎక్కడొచ్చాడో, మానవ యొక్క ఆలోచన ఎక్కడో అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు అంతటిని తెలుసుకుని ఇప్పుడు విశ్వవిద్యాలయాలు ఏం చేసినాయి చెప్పిన, కోతి మానవుడు రాదని ఇప్పుడు కొట్టుపేసినాయి. ఇప్పుడు ప్రజెంట్ మీరు న్యూస్ చూడండి.
కోతి నేను రాలేదని తప్పు తెలుసుకుని మానేసింది. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి అబద్ధం నేర్చుకుంది? సైన్స్ పాఠ్యపుస్తకాలు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అబద్ధాన్ని నేర్పేసి ఇప్పుడు తప్పు తెలుసుకుని ఆ సిద్ధాంతం రాంగ్ అని అదే శాస్త్రవేత్తలు ఏం చేశారు? శాస్త్రవేత్తలు కొట్టి వేయక ముందే ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అంటే దేవుడు సైన్స్ గొప్పదా బైబిల్ గొప్పదంటే 100% బైబిల్ గొప్పది. ఎందుకంటే సైన్స్ ఏదో కథలు చెప్పితే కథలు నమ్మేస్తుంది. కానీ దేవుడు సైన్స్ కాదు, కానీ ఏది ఎలా వచ్చింది తన చిత్తాన్ని బట్టి వచ్చింది కాబట్టి అన్ని క్రమంగా పుడుతున్నాయి, క్రమంగా వస్తున్నాయి, క్రమంగా వెళ్ళిపోతున్నాయి. మానవుడు అక్రమంగా వచ్చాడు, కోతులోంచి వచ్చాడు కాబట్టి కోతి కథలు చెప్తున్నాడు. ఎవరు? ఈ డార్విన్ అనే వ్యక్తి. కాబట్టి డార్విన్ అనే చెప్పే వ్యక్తి 100% ఏం కాదు, ఖచ్చితంగా కాదు. బైబిల్ ఎప్పుడు రాయబడింది? ఎప్పుడో 3,500 సంవత్సరాల క్రితమే, 5,000 సంవత్సరాల చరిత్ర అవుతుంది. ఇప్పుడు 5,000 సంవత్సరాల క్రితమే రాయబడిన బైబిల్ ఎప్పుడో చెప్పేసింది ఏమనంటే మనిషి దేని నుంచి రాలేదు, కోతులు. ఇప్పుడు చెప్తున్నా ఏంటి? విశ్వవిద్యాలయం. ఎవరైనా ప్రపంచంలో ఇది తప్పు అని తెలియాలంటే ఎక్కడికి రావాలి? బైబిల్ దగ్గర ఖచ్చితంగా రావాలి. కాబట్టి బిగ్ బ్యాంగ్ థియరీ అనేది 100% రాంగ్. 2, జీవ పరిణామ సిద్ధాంతం వాక్యానుసారము 100% కాదు.